వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐటీ విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి లోకేష్ ఫేస్ మాస్కులు ధరించి ర్యాలీలో యువత నినాదాలతో పురవీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు. ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి ఆరాధ్య దైవంలాగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆయన పట్టుదల, ఆయన పౌరుషం ఉనికి పుచ్చుకున్నటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గంలో యువకులంతా ఒక బైక్ ర్యాలీ, లోకేష్ బాబు గారి మాస్కులతోటి పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించటం, పార్టీ ఆఫీసులో ఈరోజు ఒక కేకు, ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క అన్ని కేజీల కేకును కట్ చేయటం, హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించినటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించటం, ఈరోజు లోకేష్ బాబు గారికి ఇచ్చేటువంటి చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం కూటమి పార్టీల నుంచి ఇచ్చేటువంటి కానుక. అన్నదానాలు ఉన్నాయి, పండ్ల పంపిణీ ఉంది, అదేవిధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టడం జరుగుతూ ఉంది. అరాచక ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించాలి అనేటువంటి ఒక పట్టుదల, దీక్షతోటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించి 3200కు పైబడి కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి 93% స్ట్రైక్ రేట్, అంటే 93% సీట్లు సాధించి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత యువగళం ద్వారా లోకేష్ బాబు గారిది. దానికి తోడు కోటి సభ్యత్వాలు, 45 ఏళ్ల పార్టీ చరిత్రలో కోటి సభ్యత్వాలు దాటినటువంటి రికార్డు ఇంతవరకు లేదు. అటువంటిది కోటి సభ్యత్వాలు దాటి ఈరోజు దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఆదరణ కానీ, ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వ నమోదు కానీ, ఏ పార్టీకి లేనటువంటి పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు బీమా కానీ, ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం, లోకేష్ బాబు సాధించినటువంటి రికార్డ్స్ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉన్నత విద్యాశాఖ మార్చులుగా, గతంలో పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా 27,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఆ ఘనత తనకు తానే సాటి అనేటువంటి విధంగా లోకేష్ బాబు ఒక రికార్డు సృష్టించారు. తిరిగి మరలా ఈనాడు విద్యాశాఖ మార్చులుగా యువతకు ఒక మంచి భవిష్యత్తు కల్పించేటువంటి దాంట్లో, యువతకి దిశ నిర్దేశించేటువంటి దాంట్లో తండ్రి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకొని ఒక పక్క యువతను ప్రోత్సహించడానికి, మరొక పక్క దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మసకబారినటువంటి ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఒక పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలుగజేసేటువంటి విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడులు ఆకర్షింపజేసేటువంటి దానికి గత 4-5 రోజులుగా వారు చేస్తున్నటువంటి కృషి ఎవ్వరూ చేయనటువంటిది. గత 5 ఏళ్ల పాలనలో కనీసం దావోస్ కూడా వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మరలా అటువంటి ఆలోచనలు కలగకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. ఆనాడు ఐటీ అయితే ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పట్టుదల, ఒక స్ఫూర్తితోటి లోకేష్ బాబు గారు దావోస్లో
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కలిసి పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నం ఒక స్ఫూర్తి అది. ఆ విధంగా ఈనాడు రాష్ట్రమంతా తెలుగు జాతి ఎక్కడున్నా లోకేష్ బాబు జన్మదినాన్ని వాడవాడలా బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని లోకేష్ బాబు ఈరోజు దావోస్లో ఉన్న జన్మదిన శుభాకాంక్షలు ప్రతి నియోజకవర్గం నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్